మిత్రులారా, తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. స్వయంవరం అంటే ఏమిటి? స్వయంవరం అంటే క్షత్రియుల్లో వివాహం చేసుకునే పద్ధతిని స్వయంవరం అని అంటారు. రాజకుమార్తె పెళ్లి వయసుకు రాగానే రాజకుమార్తె తండ్రి అంటే రాజుగారు వివిధ దేశాల రాజులు, యువరాజుల చిత్రపటాలను తెప్పిస్తారు. వారిలో ఒకరిని ఎంపిక చేసుకుని వారిని వివాహం చేసుకుంటారు. ఇక రెండవది ఇష్టపూర్వక స్వయంవరం. ఇందులో రాజకుమారులను ఆహ్వానించి వారిలో ఒకరి మెడలో రాజకుమార్తె పూలదండ వేస్తుంది. ఇందులో కన్య తనకు నచ్చిన వరుణ్ణి వివాహం ఆడుతుంది. ఉదాహరణకు సావిత్రి వివాహం. ఇక మూడవది స్వయంయుక్త స్వయంవరం. దీనిలో రాజకుమారుడైన వరునికి పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నెగ్గిన వరునికి రాజకుమార్తెను ఇచ్చి వివాహం చేస్తారు. ఉదాహరణకు సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సును విరవడం, సీతను వివాహం చేసుకోవడం. నాలుగవది శౌర్య శుల్క స్వయంవరం. ఇందులో స్వయంవరానికి వచ్చిన వరుడు తన ధైర్య సాహసాలతో వధువును ఎత్తుకుపోవడం. ఉదాహరణకు రుక్మిణి వివాహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.